నేను ఎందుకు దేవుని ఆత్మయందు ఆనందించడం నేర్చుకోండి అని చెప్తున్నానంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఏమనుందంటే, ఆ గడియలో ఆ సమయంలో ఆయన ప్రార్థన చేసినని ఉంది. ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుందో చూడండి. ఇక్కడ కూడా ఆ గడియలోనే అని చెప్పి అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. అంటే ప్రార్థన చేయకముందు యేసు ప్రభు పరిశుద్ధాత్మయందు ఆనందించెను అని. ఎంత అద్భుతం కదా! ఆ మాట మీకు చదివితే చాలా తేలిగ్గా అనిపించవచ్చు. ఆయన ప్రార్థన చేయకముందు ఆయన పరిశుద్ధాత్మయందు ఆనందించెను అంట. అంటే నేనేమంటానంటే, ఈ రోజుల్లో దేవుని ఆత్మ చేత ఆనందించే విశ్వాసులు కావాలి. దేవుని ఆత్మలో ఆనందించే భక్తులు కావాలి. బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎందుకు యేసు ప్రభు గురించిన ఆ మాట రాయబడి ఉందంటే, ఈ అంచె దినాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. యేసు ప్రభు జీవితాన్ని మీరు బాగా గమనిస్తే, ఆయన గర్భధారణలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన బాప్తీసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన శోధింపబడుటకు పరిశుద్ధాత్ముడు నడిపించాడు. ఆయన బోధలలో పరిశుద్ధాత్మను గురించిన బోధలు ఉన్నాయి. ఆయన ఏ స్వస్థతలు చేసినా పరిశుద్ధాత్మ చేత చేశాడు. ఒక చోట ఏమనుందంటే, స్వస్థపరచుటకు ప్రభు యొక్క శక్తి, ఆత్మశక్తి నాకున్నది అని ఉన్నది. ఇవన్నీ మీరు గమనిస్తే మీకు అర్థమైంది ఏంటి? మీకు అర్థమైంది ఏంటి? ఇవన్నీ గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభు జీవితం ప్రారంభించబడి ప్రభు జీవితం ముగింపు వరకు పరిశుద్ధాత్ముని నడిపింపులో ఉన్నది. అంటే నేను ఏమంటానంటే, యేసు ప్రభు జీవితం అంతా పరిశుద్ధాత్మలో ముడిపడి ఉన్నది. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఏది చేసినా ఆత్మపూర్ణుడిగా చేశాడు. ఈరోజు మన భక్తి దేనికి సంబంధించిందో తెలుసా? దేనికి సంబంధించింది? మన భక్తి ఏంటి? మన భక్తి ఆత్మ సంబంధమైన భక్తి. అర్థమైందా? ప్రభు ఏమన్నాడంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే ఈ దీపాన్ని వెలిగించుకున్నామంటే దేన్ని వెలిగించుకున్నాం? మనలో ఉన్న ఆత్మని వెలిగించుకున్నాం. ఈ ఆత్మని ఎలా వెలిగించుకున్నామంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత. కాబట్టి మన భక్తి శరీర సంబంధమైనది కాదు. మన భక్తి ఆచార సంబంధమైనది కాదు. మన భక్తి ఆయా కానుకలు సమర్పించేది కాదు. మన భక్తి ఆత్మ సంబంధమైన భక్తి. కాబట్టి మనం కూడా భక్తి ఎలా చేయాలి? ఆత్మ పూర్ణులమై చేయాలి. ఇక్కడ యేసు ప్రభు జీవితం ప్రారంభించబడి యేసు ప్రభు జీవితం ముగింపు వరకు ఆయన జీవితం అంతా దేని చేత ముడిపడ్డదే కదా? కానీ ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఏమనుందంటే, పరిశుద్ధాత్మయందు ఆయన ఆనందించెను అని ఉంది. ఆ మాట నేను చదువుతాను చూడండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. ఎంత అద్భుతం చూసారా? అంటే నేనేమంటానంటే, మీ జీవితంలో పరిశుద్ధాత్మ చేత ఆనందించే గడియ ఏమన్నా ఉన్నదా? దేవుని ఆత్మ చేత ఆనందించిన అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా? ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడంటే, మనం దేవుని ఆత్మ చేత అనుభవించే గడియలు, సమయాలు మన జీవితంలో ఉండాలి. అక్కడ ఉన్నది, ఆ గడియలో ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. ఆయన ఏదో నార్మల్గా ఆనందించడం కాదు, బహుగా ఆనందించడం. అంటే పరిశుద్ధాత్మ చేత ఆదరించబడి పరిశుద్ధాత్మలో ఆనందించే ఆత్మీయ అనుభూతిని మనం పొందుకోవాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, బైబిల్ పక్కన పెట్టేస్తున్నాం కాదు. మన జీవితంలో ఎన్ని పర్యాయములు దేవుని ఆత్మ చేత ఆనందించబడ్డాం.
ఎన్ని పర్యాయములు ఆత్మచేత కదిలించబడ్డాం, ఎన్ని పర్యాయములు దుఃఖాక్రాంతులై ఉన్నాం, ఎన్ని పర్యాయములు దేవుని ఆత్మచేత మనం దర్శించబడ్డాం. అటువంటి ఆత్మీయ ఉన్నతమైన స్థితిలోనికి మనం అడుగు పెట్టాలి. ఆ గడియల్లో ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించినంట. మామూలు ఆనందం కాదు, అది చెప్పనాశక్యము కాని ఆనందం, అది వర్ణాతీతమైన ఆనందం. అది ఒక మనుష్యుడు తన వస్తువుల మీద చూపించే ఆనందం కంటే అత్యధికమైన ఆనందం. దావీదు అందుకే అంటాడు, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. ఆ అధికమైన సంతోషం ఏంటంటే పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. నేను అంటాను, ఈ రోజు నుంచి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఆత్మయందు ఆనందించడం నాకు నేర్పించండి, పరిశుద్ధాత్మయందు ఆనందించడం నాకు నేర్పించండి. వస్తువులు ఎందు కాదు బాబు, రక్త సంబంధాలు ఎందు కాదు, నాకు కలిగిన పలుకుబడి కాదు, నాకున్న ఉద్యోగాన్ని కాదు, నాకున్న పరపతిని బట్టి కాదు, దేవుని ఆత్మచేత ఆనందించే గడియలు నా జీవితానికి కావాలి. అసలు పరలోకం అంటే ఏంటి మీరు చెప్పండి? పరలోకం వెళ్ళిపోతాను తెయ్యమంటే వెళ్ళిపోతున్నారు కదా. అసలు పరలోకం అంటే ఏంటి? ఒక మాట చూపిస్తాను చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి. అబ్బా, ఎంత మంచి మాట చూసారా మీరు. దేవుని రాజ్యం దేని గురించి అనుకుంటా ఉన్నారు? దేవుని రాజ్యం భోజనం కాదు, దేవుని రాజ్యం మంచినీళ్ళు తాగడం కాదు. దేవుని రాజ్యం ఏంటంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. అంటే దేవుని రాజ్యం ఆత్మతో ఆనందించే అనుభూతి, దేవుని రాజ్యం పరిశుద్ధాత్మలో ఆనందించడం, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే మనం ఆత్మతో ఆనందించే అనుభవాలు, గడియలు ఈ భూలోకంలో సంపాదించుకోవాలి. నువ్వు ఆస్తులు కాదు సంపాదించుకోవాల్సింది, నువ్వు పరపతిని కాదు సంపాదించుకోవాల్సింది. మీ జీవితంలో కొన్ని అనుభవాలు ఏముండాలంటే పరిశుద్ధాత్మతో అనుభవించే ఆ అనుభవాలు కావాలి. అందుకే ఆ గడియలు ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించినంట. నాకు అనిపించింది, ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్తే, ప్రభువా ఆ రోజు నువ్వు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించావు కదా, ఆ ఆనందం గురించి ఏమైనా 4 మాటలు చెప్పు బాబు, లేదు 4 పేజీలు రాయని అడిగితే ఆయన అనుంటాడు, ఒరే బాబు అది మాటల్లో చెప్పలేంది, అది మాటల్లో చెప్పలేనిది, అది నోటితో వివరించలేనిది, అది చాలా ఉన్నతమైన భావం. అది అనుభవించిన నాకు తప్ప వినే నీకు అర్థం కాదు. అంటే పరిశుద్ధాత్మయందలి ఆనందం అంత గొప్పది. ఈరోజు ఆత్మ సంబంధులు అని గట్టిగా బోధించే మీరు, గట్టిగా చెప్పే మీరు ఆ ఆత్మయందు ఆనందిస్తున్నారా? ఆయన ఆనందించడం కాదు, బహుగా ఆనందించాడంట. అటువంటి ఆనందం కావాలి మనకు. పరిశుద్ధాత్మయందు ఆనందం. కొన్నిసార్లు నేను కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే, కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి నాకు అర్థం కాదు. ఏమీ లేదన్నా కాదు, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నేను కూర్చుని అలా ఏడుస్తూ ఉంటా ఒక్కడనే. పౌలు కూడా అదే అంటాడు, ఇవియూ కాక సంఘములు గూర్చిన భారము నాకు కలదు. సంఘముల గురించి ఆలోచిస్తూ ఉంటే, సంఘం యొక్క పరిస్థితులను గమనిస్తూ ఉంటే, ఆత్మపూర్ణులై ఉండవలసిన సంఘం, ఆత్మచేత బడవలసిన సంఘం ఈరోజు ఆచారాలతోటి, రాజకీయాలతోటి, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినప్పుడు ఆ సంఘాలను చూసి, ఆ సంఘాలను గూర్చిన భారం నాలో పెరిగిపోతా ఉంది. నేను కూర్చుని ఏడుస్తూ ఉన్నా.
ఎందుకు ఏడుస్తున్నాడు? ఆస్తులు లేవని కాదు, అంతస్తులు లేవని కాదు, సంఘం పాడైపోతా ఉంది. సంఘంలో ఆత్మ సంబంధులు కరువు అయిపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మలో ఆనందించే వాళ్ళు కరువు అయిపోతున్నారని సంఘమును గూర్చిన భారం పౌల్లో పెరిగిపోతూ ఉంది. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయమని చెప్తానంటే, మీ అవసరాల నిమిత్తం ప్రార్థన చేయకండి, మీ ఇబ్బందుల గురించి ప్రార్థన చేయకండి. ప్రభువా, నీ ఆత్మయందు ఆనందించడం మాకు నేర్పించండి బాబు. ఆత్మపూర్ణులమై మీ సన్నిధిలో నిలబడడం మాకు నేర్పించండి. ఆ అనుభూతిని పొందుకోవాలి. దేవుని రాజ్యము భోజనంతోనూ పానంతో కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యంలో అడుగుపెట్టే మనం అక్కడ దేవుని ఆత్మచేత నిరంతరము సంతోషిస్తాం. ఆ అనుభవాన్ని ఇక్కడ కూడా సంతరించుకోవాలి. హైదరాబాద్ బిర్యానీ అంటాం కదా, దాన్ని రుచి చూడాలి. అలాగే పరిశుద్ధాత్ముడు అంటున్నాం కదా, పరిశుద్ధాత్ముని అందులో ఆనందాన్ని మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడ చక్కని మాట రాయబడింది, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. ఇంకో మాట చూపించిన మీకు, అపోస్తుల కార్యం గ్రంథం తీయండి ఒకసారి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో, అబ్బా ఎంత అద్భుతం చూసారా! దేంతో నింపడ్డారా? కుళ్ళుతో కాదు, కుతంత్రాలతో కాదు, సాడీలు చెప్పుకోవడంతో కాదు, కక్షలతో కాదు, ధనాపేక్షతో కాదు, రోగాలతో కాదు, కీడులతో కాదు. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆనందభరితులయ్యారంట. ఉన్నదా ఇటువంటి? ఆది అపోస్తులు అనుభవించిన ఆ అనుభవాలను మనం సొంతం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఆనందభరితులమై దేవుని సన్నిధిలో నిలబడి కేరింతలు కొట్టాలి. ఉన్నాయా అటువంటి అనుభవాలు? నేను మాట చెప్పనా, సిగ్గు అనిపించాలి. ఏమనిపించాలి? సిగ్గుపడాలి. ఒకసారి ఒక ఆయన పెళ్ళికి వెళ్ళాడు, కింద బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు, పైన వైట్ చొక్కా వేసుకున్నాడు. ఎలాగుంటాడు? చాలా అందంగా కనబడతాడు. కానీ చూసిన వాళ్ళందరూ నీ ప్యాంటు చొక్కా బాగుందని అనడంలా, ఆడెంక చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారని నేను అనుకున్నా. వాడు బ్లాక్ ప్యాంట్ వేసాడు, వైట్ చొక్కా వేసాడు, లోపల బనేలు సిరిగిపోయిన బనేలు వేసాడు. ఆ సిరిగిపోయిన బనేలు చూస్తుంటే వీళ్ళకి నవ్వు వచ్చింది. ఏం కనబడుతుంది? సిరిగిపోయిన బనేలుగా ఆ చూసి ఒరే బ్లాక్ ప్యాంట్ బాగానే ఉంది, చొక్కా బాగానే ఉంది, లోపల ఉన్న మంచి బనేలు వేసుకోవచ్చు కదా. మనం కూడా పైకి ఎలాగున్నాం తెలుసా? అబ్బో పరిశుద్ధుల్లాగా, భక్తి పరుల్లాగా, బైబిల్ పట్టుకున్న వారిలా కనబడుతున్నాం. లోపల మీ భాగోతం ఏంటో దేవుడు సీసీ కెమెరాలు పెట్టి మనకు చూపిస్తే అర్థమైపోద్ది. నువ్వెన్నిసార్లు దేవుని ఆత్మ చేత ఆనందించబడ్డావో, దేవుని ఆత్మలో ఎన్నిసార్లు నువ్వు సంతోషించావో తెలిసిపోద్ది. నువ్వు దేని చేత నింపబడ్డావో అర్థమైపోద్ది. ఇక్కడ ఆది అపోస్తుల గురించి రాయబడి ఉంది, శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారే ఉన్నారంట. ప్రార్థన చేద్దాం. ఈ అంచె దినాల్లో ఆత్మ నింపుదల మనకి ఎంతో అవసరం. ప్రభు వాగ్దానం ఇంకా మన ముందుంది. అంచె దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఆ వాగ్దానాలు ఇంకా మన మధ్యలో ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆత్మ కొరకైన ఆక్రందన మనం చేయాల్సిన వారమై ఉన్నాం ఈ అంచె దినాల్లో. ఒకవేళ ఆత్మ చేత గనక మీరు నింపబడకపోతే, ఆత్మలో ఆనందించకపోతే, మీరు ఏదో ఒక విధంగా నరకానికి కొట్టుకుపోతారు. ఇది నిజం. ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. 1 దశలోనికలు రాసిన పత్రికలో ఒక మాటను చూడండి. 1 దశలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మయందలి ఆనందం ఏం చేసిందంటే, నా వెనక చూడండి, ఏం చేసింది? పరిశుద్ధాత్మయందలి ఆనందం గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొనేటట్లు చేసింది.
నేను ఎందుకు దేవుని ఆత్మయందు ఆనందించడం నేర్చుకోండి అని చెప్తున్నానంటే, ఈ ఆత్మయందు ఆనందించేటప్పుడు మన యందున్న గొప్ప ఉపద్రవాలు, మన ముందున్న గొప్ప కష్టాలు, మన ముందున్న గొప్ప శోధనలు, మన ముందున్న అపవాది యొక్క పన్నాగాలు, వీటిని మనం జయించగలం పరిశుద్ధాత్మయందు ఆనందించినప్పుడు. పరిశుద్ధాత్మయందు ఆనందించుచు గొప్ప ఉపద్రవాన్ని మీరు ఎదుర్కొని దేవుని వాక్యమును అంగీకరించారు. ఎవడో వచ్చి ఏదో అన్నా కూడా మీరు పట్టించుకోవాలా, నాకు దేవుని వాక్యం కావాలని మీరు నిలబడ్డారు. అది పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఏమన్నా అర్థమైందా? దేవుని ఆత్మ చేత మీరు ఆనందిస్తే, దేవుని ఆత్మలో మీరు ఆనందిస్తే, ఎంతటి ఉపద్రవాన్నైనా, ఎంత పరిస్థితినైనా మీరు ఎదుర్కోగలరు. దేవుని ఆత్మ యొక్క ఆనందం మీలో లేదనుకో, ప్రతి అలకే కొట్టుకుపోతారు, ప్రతి సమస్యకి కొట్టుకుపోతారు, చిన్న జ్వరం వస్తే ఆగిపోతారు. అర్థమవుతుందా? అంటే ఇది మాటలతో చెప్పేది కాదు, అనుభవాలు సంతరించుకోవాలి, అనుభవాలు సొంతం చేసుకోవాలి. యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే, ఆ గడియల్లో ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. నేనేమంటానంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. మన పరిస్థితులను బట్టి, మనకు కలిగిన వస్తు వాహనాలను బట్టి, మనకు కలిగిన స్థితిగతులను బట్టి ఆనందించుట కంటే పరిశుద్ధాత్మయందలి ఆనందం మనకు మేలైనదని మనం ఎంచుకోవాలి. పరిశుద్ధాత్మయందలి ఆనందం మనకు మేలైనదని మనం ఎంచుకోవాలి. పరిస్థితులు ఈరోజు ఉంటాయి, రేపు మారిపోతాయి. నీ స్థితిగతులు ఈరోజు బాగుంటాయి, రేపు తారుమారు అయిపోతాయి. ఈరోజు నీకు ఆరోగ్యం ఉంటుంది, రేపు పొద్దున అనారోగ్యం వస్తుంది. కానీ పరిశుద్ధాత్మయందు ఆనందమే నీకు మహాభాగ్యమని ఎంచుకుంటే, నీకు ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో ఆనందించగలవు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదంటే ఏంటి ఆ సంపూర్ణమైన సంతోషం? పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఆ సంపూర్ణమైన సంతోషం మీరు అనుభవించడం మొదలుపెట్టారంటే, మీ ముందు ఏ ఉపద్రవం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏదున్నా ఒక్క నిమిషంలో ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.